నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయాలన్నీ కూడా ప్రవీణ్ పగడాల ఇష్యూకి సంబంధించి మాట్లాడుతున్నాము. ప్రవీణ్ పగడాల ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ఇష్యూ జరిగి దాదాపు 14 రోజులు పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిరూపణ అయితే చేయలేదు. పోలీసులు మాత్రం దీని మీద హత్య జరిగింది అంటూ కూడా అనుమానాలు చెప్తున్నారు. ఇక మరోవైపు యాక్సిడెంట్ కూడా జరుగుతుందేమో అంటూ కూడా చెప్తున్నారు. సో పోలీసులకే ఇష్యూకి సంబంధించి క్లారిటీ లేదంటూ కూడా విమర్శిస్తూ వస్తున్నాయి. 14 రోజులు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఎందుకు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టలేదు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన యాక్సిడెంట్ జరిగినటువంటి తీరు కావచ్చు, అలాగే మద్యం షాప్కి వెళ్ళి మద్యం కొన్నాడని చెప్పేసి వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వీడియోలన్నీ కూడా ఆ మీడియా ఛానల్స్ కావచ్చు, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎలా వచ్చాయంటూ కూడా క్రిస్టియన్ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరిగా విచారణ చేస్తే ఇవన్నీ కూడా బయటకు రావాలి కదా, బయటకు రాకుండా కూడా మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుగా కేసులు పెడుతున్నారంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఏపీ రాజకీయాలన్నీ కూడా P4 చుట్టూ కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం తీసుకురావడంతో హామీలు ఎగ్గొట్టేందుకే ఈ నిర్ణయాలను తీసుకున్నారని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ప్రవీణ్ పగడాల ఇష్యూ గురించి, అలాగే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపైన కూడా ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు జూపుడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే అశోక్, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి సార్ ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ ఇన్సిడెంట్ మనం గతంలో మాట్లాడాము. మీరు మాట్లాడిన దానికి చాలా సంచలనాలు మారాయి. చాలా మంది దాన్ని సంచలనంగా మారుస్తూ వచ్చారు. ఏంటి 14 రోజులు అయిపోయింది, ఒక విధంగా 14 రోజులు అయిపోయిందంటే కేసుకు సంబంధించి ఏదో కొలిక్కి రావాలి, ఏం జరిగింది ఏంటి అనేది కూడా. 14 రోజులు అయినా కూడా ఇప్పటివరకు ఇష్యూకి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. ఏంటి దీని పరిస్థితి? అంటే ముందుగా మీకు ప్రజా చైతన్య వీక్షకులకి, దీన్ని చూస్తున్నటువంటి మేధావులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, లాస్ట్ టైం మన ఇద్దరం చేసిన ఇంటర్వ్యూలో అంటే మనం మాట్లాడుకున్న దానిలో అసలు మాట్లాడుకోవటమే నేరం అయిపోయినట్టుగా మనం ఏదో పెద్ద టీవీలో అనుకున్న వాళ్ళు మన పేరు తీసుకొని దాని మీద మాట్లాడటం, ఒక చర్చ పెట్టడం ఇవన్నీ జరిగాయి. నేను అనుకున్న పిటి ప్రజాస్వామ్యానికి పత్రికా వ్యవస్థలో పనిచేసే ప్రోగ్రెసివ్ నాయకులు అనుకున్నటువంటి కొంతమంది మా సీనియర్స్, ఇంజనీరింగ్లో మా సీనియర్స్ వాళ్ళు, పేర్లు ఎందుకు కానీ వాళ్ళు మాట్లాడితే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రత్యేకంగా మా సాంబశివరావు గారు TV5లో మానవ హక్కుల మీద మాతో PDSCలో సీనియర్గా ఉన్న నాయకుడిగా చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడే వ్యక్తి, మనిద్దరం ప్రవీణ్ గారి హత్య మీద దాని మీద జరిగినటువంటి గందరగోళం ఏమై ఉంటుందని మనం మాట్లాడుకుంటాం, జస్ట్ టచ్ చేసాం. ఏంటనేదే టచ్ చేసాం. టచ్ చేయటమే నేరం అన్నట్టుగా. అంటే నేరస్తులే న్యాయస్తులుగా మారుతున్నటువంటి సమాజంలో న్యాయాన్ని అన్యాయంగా రూపు చేసే విధానంలో నిజం మాట్లాడితే వీళ్ళేదో తీవ్రవాదులుగానో, లేకపోతే అనుమానాన్ని వ్యక్తపరిస్తే ఇంకెక్కడికి వెళ్తారు అన్నట్టుగా మొదట్లోనే వీళ్ళని ఖండించాలనే ఒక దృక్పథంలోకి ప్రభుత్వం వచ్చినట్టుగా కనబడుతూ ఉంది. సో ఆ రోజు మన ఇద్దరు మాట్లాడుకున్న అంశంలో అంటే చాలా ప్రిలిమినరీ స్టేజ్లో మాట్లాడాం మనం. అవును, మీరు అసలు ఏం జరిగింది, ఆ కేసు సంబంధించి ఆ గాయాలు ఏంటి అనేది మీరు ఎక్కువ, అంటే ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చి సికింద్రాబాద్లో ఫినరల్స్ అయిపోయిన నెక్స్ట్ డే మనం మాట్లాడాం. ఒక 3 డేస్కి అనుకుంటా, 2 డేస్ తర్వాత చేయటం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు 11 రోజులు 12 రోజులు, అంటే టోటల్గా 14-15 రోజులైనా చాలా సబ్జెక్టు చాలా డెవలప్ అయిపోయింది. అది ఎటువైపు వెళ్తుంది అనే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? కుటుంబం చేతులెత్తేసి అసలు ప్రతీకారం తీర్చుకోవాలో కోరుకోవటం బైబిల్ ప్రకారం కానీ మాకు అవసరం లేదు, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, దయచేసి పాస్టర్స్ కూడా వాళ్ళ సంఘాలు నడుపుకునే వాళ్ళు మీ సంఘ అభివృద్ధి కోసం దృష్టిని కేంద్రీకరించండి అని చెప్పారు వాళ్ళు. హిజ్ వైఫ్ ఆర్ హిజ్ బ్రదర్, అది కూడా వినుంటారు చాలామంది. దానికి భిన్నంగా కూడా నేను కానీ నాతో ఇంకెవరైనా 2-3 మాట్లాడితే ధైర్యం చేసి, అంటే ఇక్కడ ధైర్యం చేయాల్సిన అవసరం మాకేదో కనిపించమన్నట్టుగా ఉంది. అనేక విషయాల్ని మాట్లాడుకునే క్రమంలో ఇదేదో ఒక నేరమైనట్టుగా అవతల చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఎందుకు రాసుకుంటున్నారో ఎందుకు పూసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా. సో వాట్ ఫర్ గవర్నమెంట్ అనేది ఎందుకు ఉంటుంది?
ఈ క్వశ్చన్ ప్రభుత్వం వేసుకుని గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ కూడా వేసుకుంటే మాలాంటి వాడి మీద పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది, పోలీసులు ఎందుకు వచ్చారు, పోస్ట్ మార్టం ఎందుకు చేశారు, పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు, వీటన్నిటికీ కారణం ఎవరు? ప్రభుత్వమే కదా. ఆయన ఒక సామాన్యమైన పాస్టర్గా అతని మీదకి ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు అసలు. ఏం జరిగింది ప్రవీణ్ పగడాల నాలాగనే ఇప్పుడు నేను మీరు మాట్లాడుకున్నట్టుగా ఒక 4-5 ఇంటర్వ్యూస్లో రక్షణ టీవీ ఛానల్లో నేను ప్రవీణ్ పగడాల గారు కొంతమంది మిగతా ఆ వ్యక్తులు వాళ్ళందరితోటి హ్యాపీగా డిబేట్ చేశాం. నాకు ఆ గుర్తులే ఉన్నాయి. ఇంకా నేను ఆ రోజు నా దృష్టి ప్రకారం ఈజ్ వెరీ వెరీ డెప్త్ నాలెడ్జిబుల్ పర్సన్ అనుకున్నాను. ఈజ్ టాకింగ్ అబౌట్ ఖురాన్, ఈజ్ టాకింగ్ అబౌట్ భగవద్గీత, ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ టాకింగ్ అండ్ క్రిటిసైజింగ్ ఈవెన్ క్రిస్టియానిటీ ఆల్సో. అక్కడక్కడ అంటే క్రిస్టియానిటీని కాకుండా క్రిస్టియానిటీలో ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయి ఎవరెవరు అనే దాని మీద కొంతమంది చేస్తున్న దాని చాలా విషయాలు మాట్లాడాడు. అంటే నేను అనుకున్నాను ఈజ్ వెల్ వర్స్డ్, ఎడ్యుకేటెడ్, థియలాజికలీ అన్నిటి మీద గ్రిప్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకున్నాను. సో ఆయన బైబిల్ కాలేజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్పీచెస్కి వెళ్ళొచ్చు, లేకపోతే అకేషన్స్గా ఒక మాట్లాడచ్చు స్పీకర్గా, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక ఇంటలెక్చువల్ సమాజంలో ఉండకూడదు అని ఎవరన్నా కోరుకుంటే అది తప్పు అవుతుంది. అట్లా అనుకుంటే న్యూటన్ బతకూడదు, ఐన్స్టీన్ బతకూడదు, ఐన్స్టీన్ బతకూడదు, లేకపోతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతలు బతకూడదు. అంతా ఎవరు ఉండాలంటే చోట దద్దమ్మలు ఉండాలి. దానికోసం సమాజం కానీ ఛానల్ కానీ మనం పెట్టుకొని ఉంటే ఒకవేళ అలాంటి వాళ్ళకి వ్యాపారానికి ఉపయోగపడుతుంటే ఇంకా వాళ్ళ వ్యాపారం వర్ధిల్లాలని కోరుకున్నాం. సమాజం నాశనం అయిపోయినా వాళ్ళకి అనవసరం. హియర్ మై క్వశ్చన్, వాట్ ఫర్ గవర్నమెంట్ అగైన్? పోలీస్ మీదే, హాస్పిటల్ మీదే, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మీదే, డెడ్ బాడీ మీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. కానీ ప్రజలు రాజమండ్రిలో ఎంత కదిలారో అంతకు 4 అంతలుగా హైదరాబాద్ వస్తే కొన్ని లక్షల మంది కదిలారు. ఆయనేమి కొండపల్లి సీతారామే కాదు, సినిమా సెలబ్రిటీ కాదు, ఒక నార్మల్ లేకపోతే ప్రముఖ మావోయిస్ట్ అనుకున్న ఆర్కే కాదు, లేకపోతే ఇంకా వీళ్ళు అనుకున్నారంటే ఎల్టీటీ ప్రభాకరన్ కాదు తీవ్రవాద దృష్టిలోకి వెళ్తే, లేకపోతే ఈయన ఒక రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక ప్రముఖమైనటువంటి పొలిటీషియన్ కాదు, లేకపోతే పి జనార్దన్ రెడ్డి గారు లాంటి ఒక ప్రజానాయకుడు పొలిటీషియన్ కాదు. కానీ అన్ని లక్షల మంది జనం ప్రవీణ్ పగడాల కోసం వచ్చారు. ఇది గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంటుందంటే, ప్రజల కోసం ఎవడైతే ప్రభుత్వాన్ని నడుపుతాడో, ప్రజల కోసం ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వీళ్ళిద్దరూ ఇలాంటి సన్నివేశాలని గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది ప్రజలు వాళ్ళకై వాళ్ళు కదిలి ఒక ఘటన జరిగితే ఈ ఘటన వెనకాల వాళ్ళు నినాదాలు ఇచ్చుకుంటూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అడిగిన వాడి మీద నోటీసులు ఇవ్వటం, మాట్లాడిన నువ్వు వచ్చేసి పోలీస్ స్టేషన్లో కనపడమంటాం, ఇది కాదు. ఇది మీరేం చేస్తున్నారు ప్రభుత్వం 14 రోజులు? ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్ట్ టు యూ? నేను ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎక్విప్డ్ విత్ టెక్నాలజీ. ఒక దొంగను పట్టుకుని రావాలన్నా, వాళ్ళకి నచ్చిన వ్యక్తిని పట్టుకు రావాలన్నా, ఒక ఎన్కౌంటర్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకో దాన్ని చేయాలనుకున్నా విత్-ఇన్ మినిట్స్ చేసేస్తూ ఉన్నారు. వాళ్ళకున్న టెక్నాలజీ అది జరుగుతున్నాయి కదా. టెక్నాలజీ లేదని కాదు, సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా అనేక రకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇది కానీ అద్భుతంగా ఉంది. లైక్ ఇజ్రాయిల్ టెక్నాలజీ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వాడబడుతూ ఉంది. డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వాడబడుతూ ఉంది. ఏమైంది? ఒక పేద క్రిస్టియన్ ఆయన చెప్తున్నాడు, మతం కాదురా ముఖ్యం, మనిషిని చూడండి అని అంటున్నాడు. అతను ఉపన్యాసంలోనే ఒక మనిషిగా అతను పోతూ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడ ఏమైందని చెప్పలేనటువంటి సిస్టంలో మనం ఉన్నామా? ఇంకా సామాన్యుడికి అయితే అందకపోవచ్చు, ప్రైవేట్ వాడికి అందకపోవచ్చు, బట్ యు ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్. మీకు ఎందుకు అందలేదు? అందితే
ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? బయట పెట్టాలి కదా, క్లారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ప్రజలు ఎవరిని అనుమానిస్తారు? న్యాచురల్గా పోలీస్ వ్యవస్థని, ప్రభుత్వాన్నే కదా. ప్రభుత్వానే కదా. అసలు ప్రభుత్వాన్ని అనుమానించడమే తప్పు అయిపోయినట్టుగా మాట్లాడితే దేన్ని అనుమానించాలి చెప్పండి? ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో 14 రోజులుగా ఏమీ తేల్చలేనటువంటి ఒక వ్యవస్థ మీ చేతుల్లో గుప్పిట్లో ఉండిపోయిన తర్వాత ఆన్సర్ దొరకనటువంటి ప్రజలు కానీ, ప్రభావితమైనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ఆలోచనలో ఉన్నటువంటి లేదా క్రిస్టియన్ పీపుల్ అనుకోండి, నా దృష్టిలో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్. ప్రవీణ్ కూడా చెప్పాడు, ఇదేమీ మతం కాదు అని చెప్తున్నాడు అతను. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. ఎవడికి నచ్చిందో వాడు చెట్టుని, పుట్టని, లేకపోతే గడ్డిని, లేకపోతే కొమ్మల్ని, జంతువుల్ని, మనుషుల్ని, రాక్షసుల్ని అందరిని పూజించే సమాజంలో, మనం పూజించే సమాజంలో మనం ఉన్నాం. బట్ ప్రవీణ్ని గురించి మాట్లాడితే ప్రవీణ్ గురించి మాట్లాడినోడు క్రిస్టియన్ ఏమైనా టెర్రరిస్టా? కాదు కదా. వాళ్ళ భార్య అంత దుఃఖాన్ని కూడా గొంతులోనే మింగేసుకొని ఏం మాట్లాడింది? కక్ష సాధింపులు తీసుకోవాల్సిన అవసరం లేదు, అసలు అది కూడా కాదు. అసలు దేవుడు వాళ్ళని మన్నించుగాక. భార్య అండి, తన 2 బిడ్డలనే కాక ఇంకొక 12 మందిని చాగుతున్నటువంటి ప్రవీణ్ పగడాల కుటుంబం అట. వాళ్ళ అన్నయ్య ఏం మాట్లాడాడు? రకరకాల వీడియోలు వస్తూ ఉన్నాయి, వీటికి మేము సమాధానం గందరగోళంగా ఉంది, ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టింది, ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చాలి, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టమంటే ఎవరు ఇబ్బంది పెడుతున్నట్టు? వాళ్ళని రోజు పోయే టీవీ వాళ్ళు, రోజు పోయే యూట్యూబర్స్, రోజు పోయే SMS మెసేజ్ల వాళ్ళు రకరకాలుగా వెళ్తూ ఉంటే తట్టుకోలేక వాళ్ళు ఇంకో చోట ఉండిపోతున్నారు. సో ప్రైమరీ ఫంక్షనింగ్ ఎక్కడి నుంచి జరగాలి? అసలు దీన్ని తేల్చకపోతే అసలు మేము రాజకీయాల్లో ఉండటం వేస్ట్, ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండటం వేస్ట్, ప్రతిపక్షం మాట్లాడే మాటల్ని స్వీకరించడానికే వీలు లేకుండా ఉండే పాలకపక్షం కూడా వేస్ట్. అంటే ఇక్కడ ఒకటి సార్, ఒక కాన్స్పిరెన్సీ ఏం వస్తుందంటే, సరే ఏం జరిగింది అనేది పక్కన పెడదు, ఒక హత్య జరిగిందా, యాక్షన్ జరిగిందా ఏంటి, 14 రోజులైంది, రకరకాల మీడియాలో స్పెక్యులేషన్స్ అవుతున్నాయి. కొంతమంది ఒక విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒకరు మాట్లాడుతున్నారని చెప్పేసి ఇంకొక మీడియా, లేదంటే వాళ్ళు పాస్టర్లు అందరూ కూడా మీరు కావాలని చెప్పేసి కొన్ని పార్టీలకు అనుగుణంగా మాట్లాడుతున్నారని చెప్పేసి పాస్టర్లు, లేదంటే ఆయన మందు తాగాడనో, లేదంటే ఆయనకు ఇంకొకేదో వ్యసనం ఉందని చెప్పేసి ఇలాంటివి, లేదా ఆయన్ని కిడ్నాప్ చేశారని ఇంకొకరు, ఇలా వివిధ రకాలుగా చర్చలు జరుగుతున్నాయి, వివిధ వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇష్యూ అంతా కూడా డైవర్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపించట్లేదా? అంటే సార్, ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక అంశాన్ని మీరు ఇన్వెస్టిగేషన్లో ఫెయిల్ అయ్యి బయట ప్రైవేటు వ్యక్తులు పెట్టుకున్నటువంటి యూట్యూబర్స్ కానీ, లేకపోతే వీళ్ళందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళు రకరకాల మార్ఫింగులతోటి చేస్తున్నటువంటి విడుదల చేస్తున్న వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేస్తూ పోతే జనం కన్ఫ్యూజ్ అవటమే కాదు, సమాజంలో బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ నిందను తీసుకోవాలి. అబ్బాయి మా మీద నిందేయటానికి లేదు అంటానికి లేదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ నాన్ సెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ టాకింగ్. ఆ వీడియోలు కొంతమంది రిలీజ్ చేస్తున్నారు, ఈ విత్ ఇన్ ద పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేదంటే వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాళ్ళే వీడియోలు చేసి ఇది రిలీజ్ అయింది, ఆయన ఇలా వస్తున్నాడు. ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, ఫ్రంట్ లైన్లో ఒక పెద్ద కాలమే వచ్చింది కదా, దానికి సంబంధించి ఆయన మందు తాగడం. ఇప్పుడు ఆఖరికి నాకు తెలిసి ఎక్కడ తెలుస్తారంటే, ఈ ఆయన పాపం తాగడం అనేది నేను చాలా మందిని విచారించాను, అతనికి అలవాటు లేదండి అన్నారు. దాని దగ్గర తీసుకొచ్చారు ఒక W, అదే కదా, ఇంకొక W దగ్గర తీసుకెళ్తారు. ఏంటి, ఒకటేమో వైను, రెండోది ఎక్కడో చోట ఇంకో చోట ల్యాండ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఏం చేయరు. అంటే దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే దశలోకి ప్రైవేటు వాళ్ళతోటి ప్రభుత్వమే దగ్గరుండి ప్రోత్సహించినట్టుగా, అన్లెస్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ సీరియస్, స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్ థింగ్స్. ఎవడైతే ఏ యూట్యూబ్లో ఎవడైతే ఏం చేసి పెడుతున్నాడో వాటిని ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మాలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద కాదు. ఈరోజు మేమేం మాట్లాడుతున్నాం, వాస్తవాల్ని బయట పెట్టండి మాట్లాడుతున్నాం. ఈజ్ ఇట్ a sin? No, definitely not. When it is not a sin, why you people are afraid and taking time?
నీకు లీగల్ లాంగ్వేజ్లో ఒకటి ఉంది, డిలేడ్ జస్టిస్ ఈజ్ ఎ డినైడ్ జస్టిస్. వాస్తవం. నువ్వు ఎంత డిలే చేసుకుంటా పోతే అంటే నువ్వు ఎందుకు డిలే చేస్తున్నావు, దీన్ని ఏ వైపు తీసుకెళ్ళటం కోసం? ఫోరెన్సిక్ నీకు మెసేజ్ లేదా దానిలో? పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదా? ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయా? అంటే ఎంతమందిని మీరు డూపులు మారుస్తూ లేకపోతే ఇంకో దాన్ని మారుస్తూ లేకపోతే చచ్చిపోయినవాడు మీదనే కరెక్ట్గా బైక్ ఉన్నట్టుగా అక్కడ చాలదండి, అనుమానం చాలదా? సరే అది అనుమానమో లేదంటే నిజంగానే యాక్సిడెంట్ జరిగిందో అనేది పక్కన పెడితే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇన్ని రోజులుగా అన్ని ఏరియాల్లో గొడవలు జరగటం, పాస్టర్లు అందరూ ప్రొటెస్ట్ చేయడం, ఇప్పుడు ఆఖరికి వెళ్ళారు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఈరోజు రాజమండ్రిలో దాదాపు ఒక 200 మంది పాస్టర్స్ ఒక సమావేశమై ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని ఒక నిరసన బహిరంగ సభ జరపాలి. ఎక్కడ? రాజమండ్రిలోనే. ఓకే. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? ఎందుకు ఇస్తుంది? ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు కదా. అంటే వీళ్ళు చూడు పాపం ఎంత అమాయకులు. ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని ఒక నిరసన బహిరంగ సభ ఖచ్చితంగా జరపాలి. వాళ్ళలో ఒక ఆయన అడిగాట, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే? డెఫినెట్గా ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది, ఇంత మీడియాలో ఇంత పెద్ద కాంట్రవర్సీ అవుతున్న సబ్జెక్ట్కి ప్రభుత్వం పర్మిషన్ కాదు సార్. వీళ్ళు పాపం ఈ పాస్టర్స్ ఎంత అమాయకంగా ఉన్నారంటే, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేద్దామని ఒక ఆయన అడిగాడట. ఇంకేం చేద్దాం, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే మానేద్దాం అంటే ప్రభుత్వానికి ఇంత సహకరిస్తున్నటువంటి వీళ్ళు వెంటనే ఎక్కడో చోట రియాక్షన్ ఉంటుంది కదా. ఒక అతను అన్నాడట, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు ఉందా, కోర్టుకు పోయి తెచ్చుకుందాం అన్నాడట పర్మిషన్. ఓకే. అంటే కోర్టుకు పోతే మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా మన మీద కోపడుద్దేమో, నెక్స్ట్ వీళ్ళు భయం. అంటే అంత భయభ్రాంతులు కలిగి ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్నటువంటి క్రిస్టియన్ సోదరుల మీద మీరు ఇంత దమనకాండ చేయాలని చూస్తే సభ్య సమాజం ఊరుకుంటుందా? వాళ్ళ మానసికమైన స్థితిని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వాళ్ళలో ఉన్నటువంటి అర్జెంటీ, వాళ్ళ పేగుల్లో కానీ వాళ్ళ గొంతుల్లో కానీ ఉన్నటువంటి ఆ దుఃఖం ఏంటి? ఆ దుఃఖానికి మీరు సమాధానం ఎందుకు డిలే చేస్తున్నారు? చెప్పాలి కదా. అంటే వాళ్ళకి పర్మిషన్ మాట్లాడుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేని దశలో ప్రభుత్వం పోతుందని ఒక అనుమానం వాళ్ళకి వచ్చింది కదా. ఎందుకు మీ నోరు ఓపెన్ చేయరు? ముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్గా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్గా ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్, డోంట్ ట్రై టు షట్. ఇదేం కర్ఫ్యూ విధిస్తే షట్ డౌన్ చేసుకుని పోయి షాపులు కాదు ఇవి. కర్ఫ్యూలో కూడా పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్. మీరు మాట్లాడే వ్యక్తుల నోరు షట్ డౌన్ చేయాలని చూస్తున్నారు. కుదరదు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19 మాకు పనిచేస్తుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉంటుంది. మాట్లాడతారు. లక్షలాది మంది ఎందుకు వస్తారండి? ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఎందుకు వస్తారు లక్షలాది మంది? నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అవసరం లేదు. ఈ జస్ట్ ఏ ఇంటెలిజెంట్ పాస్టర్, దట్స్ ఆల్ నా దృష్టిలో. ఏదో బతకడానికి బడిపంతులైనట్టుగా బతకడానికి పాస్టర్ లైన్ బ్యాచ్లు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా సొసైటీలో మనం చూస్తున్నాం. ఈయన అది కాదు, వాళ్ళకి బతకడానికి పాస్టర్లు అయిన వాళ్ళకి వాళ్ళు కూడా టీచింగ్ చేసి, బాబు ఇది బైబిలు, ఇది ఒరిజినాలిటీ, 56 పుస్తకాలు ఉన్న బైబిల్ అంటే ఇది, మీ ఇష్టం వచ్చింది మాట్లాడబాకండి అని చెప్పే ఒక టీచర్. నాట్ ఓన్లీ టీచర్, ఈజ్ అ లీడర్ ఆల్సో. చాలా మందిని తయారు చేసినటువంటి లీడర్ అతను. నాట్ ఓన్లీ లీడర్, ఈజ్ అన్ ఇంటలెక్చువల్. నా దృష్టిలో చూస్తే నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్, అతను పెద్ద క్రిటిక్. పెద్ద క్రిటిక్. కానీ ఎందుకు సార్? కానీ సరే మనం చూస్తున్నాం, ఎందుకు మీరు ఇప్పుడు పోలీసులకు సంబంధించి ఇట్లా అణిచివేసే ధోరణో లేదంటే వాళ్ళని అరెస్టులు పెట్టడము, కేసులు పెట్టడం చెప్తూ ఉన్నారు. కొంతమంది మీద పెడుతూ ఉన్నారు. కొంతమందిని అయితే కేసులు పెట్టకపోయినా మీలాంటి వాళ్ళు మాట్లాడితే దాని మీద ఎక్కువగా రివర్స్లో మీడియాలో చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు పోలీసులు ఈ ధోరణి? అంటే పోలీసులు ఏమన్నా ప్రభుత్వం మీద ఏమైనా ప్రెజర్ తీసుకొస్తుందా, లేదంటే ప్రభుత్వానికి పోలీసులు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? అంటే నాకు తెలిసి ప్రభుత్వం పోలీసు రెండు వేరు వేరేం కాదు కదా. అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాలి, లేదంటే వీళ్ళు చెప్పినట్టయినా చేయాలి. బోత్ ఆర్ ద సేమ్. అంటే కాయనికి రెండు వైపులు ఉన్నట్టే. కాబట్టి వీళ్ళు నిజమైన రిపోర్ట్ ఒకళ్ళు పెట్టినా, ఈ రిపోర్ట్ ఇప్పుడు కాదులే పక్కన పెట్టండి, చాలా బయట అన్రెస్ట్ ఉంది అని ప్రభుత్వం కూడా చెప్పచ్చు. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా రావచ్చు. ప్రభుత్వం అని లెక్కలేసుకుంటుంది కదా. ఏ సమాజం, ఏ సామాజిక వర్గం, ఏ కులం, ఏ ప్రాక్టీసు,
ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే మన టీంలోకి మనం ఎలా తెచ్చుకోవాలి, ఆ సమయం సందర్భం అన్నీ లెక్కలేసుకుంటారు కదా. సో లెక్కలేసుకున్న క్రమంలో జరుగుతున్నది ఎక్కడో ప్రవీణ్ మృతి ఎలా జరిగింది అనేది నిర్ధారించడం కోసం నాకు తెలిసి ఎక్కడో ఒక వక్ర మార్గాన్ని వాళ్ళు ఎంచుకునే మార్గంలో కనబడుతూ ఉన్నది. ఇది సైడ్ ట్రాక్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే డిలే అవుతున్న నేపథ్యాన్ని చూస్తే అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. సో కాబట్టి ఇది డిలే జరగకుండా మీరు ముందుకు రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ప్రభుత్వం హత్య చేయాల్సినటువంటి అంశం నాకు ఇక్కడెక్కడ కనపడలా. ఎందుకు ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వం ఉండదు, కానీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుంది? సరిగా రిజల్ట్ రాకపోతే కదా. రిజల్ట్ రానప్పుడు రానందుకే కదా. ప్రభుత్వం ఎవడికో కమ్ముగా వస్తుందా? ఎవడి వైపు ఉందా? అంతెందుకు నిజంగా ప్రభుత్వం నువ్వు అసలు కరెక్ట్గా నువ్వు దృష్టి పెడితే ఇన్ని లక్షల మంది ప్రవీణ్ పగడాల వెనకాల కదిలేరు. ఆయన లేనప్పుడు ఆయన చనిపోయాడండి. ఆయన ఉపన్యాసం ఇస్తే వినటానికి వచ్చినటువంటి లక్షలాది మంది జనం కాదు, ఆయన డెడ్ బాడీని వెనకాల పరిగెత్తినటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా. అంటే ఇంత ప్రేరేపితం చేసినటువంటి ఒక వ్యక్తి ఇన్ని లక్షల మందిని జనాన్ని కదిలిస్తూ ఉంటే ఆ లక్షల మందిని నిజంగా నువ్వు ప్రభుత్వం అయితే నీ వైపు తిప్పుకో, అంతే కదా, పట్టుకో దొంగని. నువ్వు దొంగ వైపు ఎందుకు ఉండాలి? జస్టిస్ చెప్తే ఆటోమేటిక్గా ప్రజలందరికీ అర్థమైపోయింది కదా, నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలిసిపోయింది కదా. అంటే నేను ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నాను. ప్రభుత్వానికి సపోర్ట్ అంటే ప్రభుత్వం సపోర్ట్ కాదు నేను మాట్లాడేది. అసలు నువ్వు బీయింగ్ ఏ గవర్నమెంట్, బీయింగ్ ఎన్ ఒక డిపార్ట్మెంట్, వాట్ పోలీస్ హ్యాస్ టు డూ, వాట్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు డూ. అదే ఆగ మేఘాల మీద కదిలి ఫుట్ మీద చేయాల్సిన పదిని మీరు ఏదో ఒక సైకిల్లో వచ్చిన 100 రోజులు కదిలినట్టుగా కనపడతా ఉందిగా. అంటే ఏంటంత నిర్లక్ష్యం? అంటే మైనారిటీస్ పట్ల, క్రిస్టియన్స్ పట్ల మీరు ఎలా ప్రవర్తించినా చెల్లుతుందిలే అనే దృక్పథం కాదా? అంటే వీళ్ళకి ఒక ఆత్మగౌరవం కానీ లేకపోతే వాళ్ళకు ఆలోచన విధానం కానీ ఉండకూడదు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే 90% ఆఫ్ ది డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 26 డిస్ట్రిక్ట్స్ 26 జిల్లాలు ఆర్ erstwhile 13 districts filled with near about 98% Dalits are Christians. They are practicing church. 98%. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా తీసుకోండి. వాళ్ళని కాదని మీరు రాజకీయం చేయగలరా? వాళ్ళకి వ్యతిరేకంగా నేను చెప్తున్నా, వాళ్ళ నమ్మకానికి వ్యతిరేకంగా, వాళ్ళ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళు నిజంగా ఏదైతే అడుగుతున్నారో నిజం తేల్చండి మహాప్రభు అని అడుగుతున్నారో దాన్ని వక్రీకరించి లేకపోతే నిజం తేల్చకుండా రేపు మీరు వాళ్ళని కాదని రేపు ఎన్నికల్లో గెలుస్తారా? ఆ భయం పట్టుకుంది ఈరోజు ప్రభుత్వానికి. దానివల్లే మెగా డిఎస్సి ఆగిపోయిందండి. దీనివల్ల ఆగిపోయింది. నోటిఫికేషన్ ఇవ్వడానికి భయపడిపోయి అమ్మో ఇది ఈ విధంగా తగలబడుతూ ఉంది, ఇంకేం చేయాలి? ఒక పాస్టరే ఏది ఒక బోర్డు నీకు దాన్ని మొత్తం అమెండ్మెంట్ చేసి పార్లమెంట్ మొత్తం ఓటేసుకున్నది ఒకవైపు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక పాస్టర్ని చంపేస్తే పాస్టర్ వెనకాల కదిలిన జనం ఒకవైపు. ప్రభుత్వం ఈ రెండిట్లో పడి మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆగిపోయింది. ఎందుకు అంత భయపడుతుంది? ఖచ్చితంగా ఇది పెద్ద కాన్స్పిరెన్సీ. ఖచ్చితంగా పోలీసులు అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇష్యూ రిజాల్వ్ చేయాలి సార్. మరి ఇప్పుడు ఈ 14 రోజులు అయిపోయింది, ఇంకెన్ని రోజులు? సార్ మన ఇద్దరం మాట్లాడింది ఏమైనా తప్పు అయితే నాకు తెలిసి రేపు ఇంకొక ఛానల్ వాళ్ళు ఎవరో వస్తారు దీని గురించి రెస్పాండ్ అవ్వడానికి. మొన్న అయ్యారు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడారట, కొద్దిగా డీప్గా ఉండేవాళ్ళు వచ్చేసి అక్కడ దాకా వెళ్ళి ఆ మీటింగ్ రాజమండ్రి వెళ్ళి శివం దగ్గరికి వెళ్ళి కే పాలు గారు, హర్ష కుమార్ గారు, ఇంకొకరు 2-3 వెళ్తే మన ఇద్దరు ఏంటంటే క్యాజువల్గా ఇక్కడ గురించి ఏం జరుగుతుందని మాట్లాడుకున్నాం. అంటే ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టుగా దానిలో కూడా మనల్ని చేర్చి సరే కదా అని వ్యక్తిగతంగా అది వాళ్ళు అసలు అది ఉండటానికి వీల్లేదండి. ఒక ఛానల్ ప్రభుత్వాన్ని నెత్తినెత్తుకొని చేస్తే ఏమవుతుందో ఆ ఛానల్కి తెలుసు, ఆ ప్రభుత్వానికి తెలుసు. ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం మోస్తారండి. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న సంభాషణ నేరం అవుతుంది అనేది చూస్తే వాట్ టైప్ ఆఫ్ ప్రోగ్రెసివ్ పీపుల్ యు ఆర్. ది క్వశ్చన్ విల్ అరైజ్ ఇమ్మీడియట్లీ. అది అందరికి వర్తిస్తుందిగా. ఖచ్చితంగా మీకు నాకు వర్తించినప్పుడు వాళ్ళకి కూడా వర్తిస్తుంది. వీఆర్ నాట్ జస్ట్ లిజనర్స్ అండి. మేము ఆ విధంగా పెరగలేదు. అసలు ప్రతి అన్యాయాన్ని ఖండిస్తాం, అది ఎక్కడున్నా సరే. ప్రతి న్యాయం వెనకాల ఉంటాం, న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఒక వ్యక్తి చనిపోతే లేకపోతే ఏమయ్యాడో అది మర్డరా లేకపోతే ఇంకోటి తేల్చాల్సిన బాధ్యత మీకు లేదా?
డెఫినెట్గా ప్రభుత్వానికే ఉంటుంది. ఎవరైనా పోలీస్ వ్యవస్థకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దాన్ని ఇష్యూని క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి. ఎవడో హోటల్లో ఒక వీడియో పెడతాడు, వాడితో ఒక మాట్లాడిస్తాడు, లేకపోతే రోడ్డు పక్కన కూర్చున్నాడు అంటాడు, ఆయన కాదు బాబు మొర్రో అని ఆ ఫోటోలు చూసిన వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఆయన కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాన్ని నమ్మని ఒక ఒత్తిడి ఎన్ని కాకపోతే ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని లేకపోతే ఇంత సోషల్ మీడియాని పెట్టుకొని ఎక్కడ గందరగోళం ఉందో తేల్చలేకపోతే ఎవడేం చేయాలి ప్రభుత్వాన్ని? చూద్దాం సార్, దీనికి సంబంధించి పాలిటిక్స్ మాట్లాడదాం సార్. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ P4 ఏంటి? ఈ P4 పైన ఉన్నటువంటి 20% ధనవంతులు, కింద దిగువ మధ్య తరగతి ఉన్నటువంటి 20% మంది ధనవంతుల్ని బాగు చేస్తున్నారు. సూపర్ 6 హామీలను కూడా మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఏం సార్ మీరు ధనవంతులు ఎంతమంది? 20 అప్ స్టేజ్లో ఉన్నటువంటి 20% ధనవంతులు, బిలో పావర్టీ కంటే బిలో మధ్య తరగతి కంటే ఇంకా దిగువన ఉన్నటువంటి 20 మంది వాళ్ళని రీప్లేస్ చేస్తాము, స్వాప్ చేస్తాం మేము. వాళ్ళు 20 వీళ్ళు 20. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచిగా వాళ్ళ జీవన శైలికి రాబోయే రోజుల్లో వాళ్ళ ఆర్థికంగా పుష్టి అవ్వడానికి వీళ్ళ చేత మేము మధ్యలో ప్రభుత్వం ఉండి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి బంగారు కుటుంబం. ఇంకా అది చంద్రబాబు నాయుడు గారి థియరీ ఏంటో అది మీరే చెప్పాలి. మీరు చాలా కాలం నుంచి చూస్తున్నారు కదా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని. P4 అంటే P4 లో ఎవరెవరు ఉన్నారు సార్? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. ఓహో, ఇది లాస్ట్ P ఇస్ ప్రోగ్రామా, థర్డ్ P ఇస్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్. ఓహో సార్, మన ఎకానమీ ఏంటి? అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇండియన్ ఎకానమీ ఇస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. డెఫినెట్లీ నాట్ ఓన్లీ పబ్లిక్, ప్రైవేట్కి పబ్లిక్కి రెండింటికి అనుసంధానంగానే జరిగేది. మన ఎకానమీ ఇస్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో మీరు మూడో P వచ్చేసి పార్ట్నర్షిప్. వీళ్ళు చేసేది ఈ మూడింటిని కలిపి ఒక ప్రోగ్రామ్, అంతే కదా? చంద్రబాబు నాయుడు గారు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, ఒక ప్రోగ్రాము. దానిలో పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కలిసి ఉంటారు. వీళ్ళని దీన్ని ఒక పార్ట్నర్షిప్గా పెడుతున్నారు, అంతేనా? పేదవాడికి ఉన్నవాడికి వీళ్ళిద్దరి మధ్య అసలు పార్ట్నర్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటుందా లేకపోతే ఎనిమిటీ ఉంటుందా? మీరే చెప్పాలి. అది ఫెడరల్ సిస్టమ్ సార్. పేదవాడికి ఉన్నవాడికి వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఏంటి? అసలు ఉండదు, ఎలాంటి పార్ట్నర్షిప్ ఉండదు. యజమాని కూలీ, లేకపోతే అధికారి వర్కర్, లేకపోతే ఫ్యాక్టరీ ఓనర్ ఇస్ ఎ లేబర్, ఇదే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఏమి ఉండదు. ఈ P4 అనేది ఒక పెద్ద, అంటే మోసం చేయటానికి, ఎలా మోసం చేయొచ్చో జనాలకి కొత్త పదాలతోటి చెప్పే ఒక ప్రోగ్రాం తప్ప ఇది పావర్టీని రిమూవ్ చేసే ప్రోగ్రాం కాదు. పావర్టీని రిమూవ్ చేసే ఒక ప్రోగ్రాం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ ప్రపంచానికి ఒకటి ఇచ్చింది. SDP ప్రోగ్రామ్స్ అని అంటారు ఇవన్నీ. అంటే సోషల్గా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ప్రపంచవ్యాప్తంగా మీరు అడ్రస్ చేయండి. దానిలో పేదరికం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పేదరికాన్ని తీసేయటం కోసం UNO ఒక ప్రోగ్రామ్ని ఇచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి కంప్యూటర్స్ నేనే పరిచయం చేశానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇంకా నయం కొత్తగా వచ్చింది ఒక ఏ అంటే ఆర్టిఫిషియల్, అసలు దాన్ని కూడా నేనే చేశానని చెప్పలే ఆయన. లేకపోతే వాడు మా మనోడు చేసాడని చెప్తాడేమో, కొడుకు చేసాడని చెప్తాడేమో, అది కూడా నేను చేశానని చెప్పట్లే. ఇప్పుడు దాన్ని ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ప్రోగ్రాంకు కొత్త పేరు పెట్టి P4 అనేది నువ్వు చేస్తారు. కాన్సీరామ్ గారు ఒక మోడల్ చెప్పాడు ఇక్కడ, 80-20 మోడల్. 80-20 ఏంటంటే ఈ దేశంలో 80% పీపుల్ పేదవాళ్ళు, 20% పీపుల్ ఆర్ రిచ్. ఈ 20% పీపుల్ ఎప్పుడు చూసినా అధికారంలోనే ఉంటారు. అధికారంలో ఉన్నవాడు వెనకాలే ఉంటారు, వాళ్ళే మొత్తాన్ని నడుపుతూ ఉంటారు. వీళ్ళే మొత్తం దోపిడీదారులు. అంటే దోపిడీదారుల నుంచి నువ్వేం ఆశిస్తున్నావంటే కొంత నువ్వు దానం చెయ్యి, ఈ 80 మందికో లేకపోతే 80లోంచి నేను చేసినటువంటి ఒక 20 మందికో నువ్వు దానం చేయమని చెప్తున్నావు. నువ్వు దానం చేయమని చెప్పే అసలు ఆ బెగ్గింగ్ మోడల్ ఏదైతే ఉందో అది ప్రభుత్వంలో ఉండదు. బెగ్గింగ్ ప్రభుత్వమే తీసుకొచ్చేవాళ్ళు, ప్రభుత్వం ఇలా. సో బెగ్గింగ్ మోడల్ ప్రభుత్వంలో ఉండకూడదండి. You are elected honorable chief minister, you are elected honorable prime minister, you are elected honorable MLA. నువ్వు పోయి నేను అడుక్కుంటాను,
ఉన్నవాడిని పెట్టమంటే టొబాకో ఇండస్ట్రీ ఉన్నటువంటి రిలయన్స్ వాడు అయ్యా భిక్షం ఏమంటే వేస్తాడా? ఎందుకే కర్ర పట్టుకొని బెత్తం తీసుకొని దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద మోడల్స్ ఆఫ్ ద గవర్నమెంట్, డూ అకార్డింగ్ లే యువర్ బిజినెస్ అంటే అప్పుడు వింటాడు. ఈ బెగ్గింగ్ మోడల్ ఏంటి? ఇది P4 అనేది బెగ్గింగ్ ఆయన మోడల్. చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పేది బెగ్గింగ్ అది. ఇప్పుడు ఎవరైనా ధనవంతులు వాళ్ళు ఏదన్నా ఒక ఊరినో గ్రామాన్నో దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు కదా, సో అలాంటి వాటికి మేమే చూపిస్తాం, ప్రభుత్వమే చూపించి వాళ్ళకి ఎవరెవరు అలా దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము డెవలప్మెంట్ చేపిస్తాము, దానికి ప్రభుత్వం మధ్యలో ఉండి వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయన చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఇది. 76 సంవత్సరాలు స్వతంత్రం సార్. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా ఇంతే ఉంటుంది. సేమ్. ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ దీనిలో సగం 40 సంవత్సరాలు ఉంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. నేను ఎందుకో మాట్లాడటానికి సిగ్గుపడుతున్నా. ఇక్కడ భారతదేశ స్వతంత్రం అంత వయస్సు, ఆ స్వతంత్ర వయస్సులో నీ ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో 40 ఇయర్స్. 40 ఇయర్స్గా ఏం నేర్చుకున్నారు మీరు? ప్రపంచాన్ని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేమన్నారు, దేశాన్ని మొత్తానికి చక్రం తిప్పేమన్నారు. ఇప్పుడు ఆఖరికి బెగ్గింగ్ మోడల్కి వస్తారా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని మెడల వంచి పేదరికాన్ని తీసేయండి అనే ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యుడిగా ఉండి, లేకపోతే ప్రపంచంలో మొత్తంలో ఎక్కడ పేదరికం ఉందో అవసరమైతే మా సహాయం చేస్తామని యుఎన్ఓ చెప్తామంటే ఆ సహాయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని పని చేయాల్సిన మీరు ఉన్న వాళ్ళు ఒక 20 మందిని గుర్తించి లేని వాళ్ళకి 20 మందిని గుర్తించి వీళ్ళిద్దరిని కలిపి వాడేదో ఇస్తే వీళ్ళని బతికిస్తాం, ఇది బంగారు కుటుంబం అంటే ఏంటంటే ఆ లలిత జ్యువెలరీస్ ఒకటి వస్తాడు చూడు, డబ్బులు ఊరికే రావు చెట్టుకి ఏదో అంటూ ఉంటాడు. యాడ్ వస్తుంది. ఓకే, ఏం సార్ అటు చూస్తున్నారు మీరు? లలిత జ్యువెలర్స్ యాడ్ని, లలిత జ్యువెలర్స్ యాడ్ అండి ఇది. అది బిజినెస్ మోడల్, నువ్వు ఇక్కడ బెగ్గింగ్ మోడల్. సారీ, నువ్వు ఫండమెంటల్స్ మర్చిపోయి భారత రాజ్యాంగ ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్స్ కానీ మొత్తం మర్చిపోయి నువ్వు చేస్తున్నట్టు విధానం ఇది. ఎవరు చెప్తారు ఈ నీతులు? ఎలా వస్తుంది చెప్పండి నాకు. ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నువ్వు సంవత్సరానికి ఎంతమంది నువ్వు ఎరాడికేట్ చేస్తావు? 30% ఆఫ్ ద పీపుల్ బిలో ది పావర్టీ లైన్. ఈ రోజుకి భారతదేశంలో 33% మంది ప్రజలు ఒక్క పూట మాత్రమే తిని బతుకుతామన్నారు. మిగతా 2 పూట్ల తినటానికి ఎగుటేసి కాదు, లేక సరిగా బట్టలు లేవు, ఆశ్రయం లేదు, గూడు లేదు, ఊరు లేదు, చదువు లేదు, నీళ్లు లేవు, ఉండటానికి నివాసం లేదు, అడ్రస్ లేకుండా తిరిగేవాళ్ళు ఈ దేశంలో 33% మంది ఉన్నారనే ప్రభుత్వ లెక్కలే చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పోయి ఉన్నవాడిని అడుక్కొని P4 మోడల్ ఒకటి తయారు చేస్తుందట. నెహ్రూ చెప్పినటువంటి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోడల్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎకానమీ. ఈ ఎకానమీలో గవర్నమెంట్ హ్యాస్ టు డూ వాట్ అండ్ ప్రైవేట్ హ్యాస్ టు డూ వాట్ క్లియర్గా ఉంది సార్. బెగ్గింగ్ మోడల్ ఎక్కడా లేదు. తనంతట తాను వచ్చి చారిటీ చేసే గుణం భారతదేశంలో ఉన్నవాడికి ఉందనుకుంటున్నారా? ఇదేమన్నా లేకపోతే ఇంగ్లాండా, లేకపోతే ఇదేమన్నా అమెరికానా, లేకపోతే ఇదేమన్నా వేరే ఇంకొక దేశమా? చారిటీ గుణం ఇక్కడ ఎవరికి లేదు. ఎంతవరకు దోసుకోవాలో అలాంటి మనస్తత్వాలే పెంచారు. కానీ ఇక్కడ లేదు. మనం కూడా ఇంకొకరు వాళ్ళకి ఏమన్నా ఇది ప్రవీణ్ పగడాల కుటుంబం అనుకున్నారా? చంపితే చంపారు, వాళ్ళు రక్షించు దేవుడు అంటానికి. నీ ప్రభుత్వంలో కానీ సమాజం అలాంటి వాళ్ళు లేరు. ఎవరిని అడుగుతావు? ఎవరికి పెడతావు? ఎవరిని మీరు బహిరంగ సభలు ఎక్కిచ్చేసి ఇదిగో బంగారు కుటుంబం వాళ్ళకి ఎవరిని ఇవ్వండి 2 గాజులన్నా వేసుకొని వస్తారు. వాళ్ళని చూశారు, వాళ్ళ ముఖాలు ఎండిపోయినటువంటి శరీరాలు, ముఖంలో కాంతి లేనటువంటి శరీరాలు మీరు స్టేజ్ పైకి పిలిస్తే వస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఇల్లు, ఒక బర్రెో లేకపోతే ఒక ఆవో అది బంగారు కుటుంబం ఎలా అవుతుంది? నో, ఇలాంటి మోడల్స్ పెట్టి ప్రజల్ని మోసం చేయొద్దు సార్. నేను చెప్తున్నాను. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే అసలు నీకు ఈ P4 మోడల్ ఎట్లా చారిటీ వస్తుంది చెప్పండి? ది రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరు ఈరోజు? చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు ఆయన ఎంత ఇస్తాడో చెప్పండి. ఆయన కూడా కొన్ని గ్రామాలు తీసుకొని దత్తత కాదు సార్, నేను అడుగుతున్నా. స్టార్ట్ ఫ్రమ్ యూ. నేను ఊరక ఏదో పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టాలని కూడా నేను చెప్పట్లేదు. యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్. మీరు, మీ కొడుకు, ఆ మేడం గారు లేకపోతే మీ కుటుంబం, మీకున్న ఆస్తుల్లో మీరు ప్రతి సంవత్సరం మీరు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్తున్నారు కదా, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి కదా, దానిలో 50% ఇవ్వండి. మీరు చారిటీకి ఇవ్వండి సార్. మిగతా వాళ్ళు ఐడెంటిఫై చేయండి.
నీ పక్కన ఉన్న వాళ్ళు మొత్తం అసలు ఈరోజు నీకు ఆ వక్ బోర్డు అక్కడ బిల్ అయిందో లేదో, ఇక్కడ వక్ బోర్డు ఆస్తులన్నీ కూడా వేలం పట్టుకొచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో. వెంటనే నీకు ఒక నోటిఫికేషన్, ఎవడైనా సరే నువ్వు లీజుకు తీసుకోవచ్చు. ఎవడొస్తాడు లీజుకి? నీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినవన్నీ లీజుకి ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు లీజుకి? నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఇస్తున్నావు. అంటే ఎవరు వ్యాపారం చేస్తున్నారు, ఎవరు రిజిస్టర్ అవుతున్నారు, ఎవరు బూర్జో మనస్తత్వంలో ఉన్నారు, ఎవరు పెట్టుబడిదారీ విధానంలో ఉన్నాడు, ఎవరు వ్యాపార రంగంలో ఉన్నాడు, ఎవరు ప్రజాసేవలో ఉన్నాడు, మొత్తం నీ దగ్గరే ఉంది కదా. మొత్తం మీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ బంగారు కుటుంబాలని ఎవరి దగ్గర తీయాలి? అడుక్కుంటారా? అలా ప్రభుత్వం తీయాలి కదా, ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం కర్రబట్టుకోవాలి కదా. ప్రభుత్వం అడుక్కునే దశలో ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? తిరుగుబాటు జరిగినటువంటి శ్రీలంక ప్రభుత్వం కూడా అడుక్కోలేదండి. ఇక్కడ కూడా అడుక్కోవట్లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని ఇలా ఫామ్ చేస్తున్నాం, ప్రైవేట్కి పబ్లిక్ ఉన్నటువంటి ఒక సార్ ఇది ఒక బ్రిడ్జ్ లాగా మేము ఉంటామని చెప్పి చెప్తున్నారు. నువ్వు ఈఎన్ఓ మోడల్ని కాదని కొత్త మోడల్ తయారు చేసి నువ్వు ఇంప్రూవ్ చేయగలవా? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చాలా చేశారు కదా, సో అలా నేను ఇది కూడా చేస్తానని చెప్పి చెప్తున్నారు. నో దీని మీద నేను చెప్తున్నాను, ఇంటలెక్చువల్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఒక్కనే కాదు, ఎకానమిస్ట్ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కనే కాదు, సోషల్ ఎన్జిఓస్ మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఒక్కనే కాదు, సమాజంలో బాధ్యత కలిగిన ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కనే కాదు, పేద ప్రజలు ఎట్లా ఉన్నవాడు ఇవ్వటానికి ప్రభుత్వం ద్వారా ఇవ్వాలిగా. ప్రభుత్వం ద్వారా ఇవ్వాలంటే కలెక్టర్ ద్వారా ఇవ్వాలిగా. కలెక్టర్ ద్వారా ఇవ్వాలంటే ఎంఆర్ఓ దగ్గర ఇవ్వాలిగా. ఇక్కడ కరప్షన్ జరగదా? దాంట్లో కూడా కొన్ని ఉండే ఇబ్బందులు, ఉండే లిటిగేషన్స్ ఉంటానే ఉంటాయి కదా. దెన్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్? పారదర్శకంగా చేస్తా హౌ కెన్ యు కాల్ ఇట్ యాజ్ ఎ బంగారు కుటుంబం? పారదర్శకంగా చేస్తా ఉన్నారు సార్. మరి చేసిన తర్వాత చూడాలి అది ఎంతవరకు అప్లై అవుతుంది. సార్ నువ్వు ఉన్న మోడల్స్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. అవును, అడ్మిట్ అనుకుందాం, 40 years ఇండస్ట్రీ, విల్ యాక్సెప్ట్. అనేకమైన ప్రభుత్వంలో ఉన్న రోల్ మోడల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చూసిన వాళ్ళు మీరు ఈ విధంగా ఇంకొక డూప్ మోడల్ని తీసుకొచ్చి, ప్లానింగ్ కమిషన్ లేదు, నీతి ఆయోగ్ ఉంది అనుకుందాం, ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఈరోజు ఒక పక్క నీకు విశాఖ స్టీల్ మూసేస్తుంటే మీరేం చెప్తున్నారు? లేదు మేము గార్డెన్ పెట్టామంటున్నారు. గార్డెన్ దేనికి పెట్టారు? ప్రైవేట్ వాడికి ఇవ్వడం కోసం పెట్టారు. అలా ఉద్యోగుల జీతాలకు సంబంధించి దానికి సంబంధించి 3,000 కోట్లు ఇచ్చారు. దానికి ఇప్పుడు 14,000 మంది రేపటి నుంచి స్ట్రైక్ వెళ్తున్నారండి. అక్కడ ఉద్యోగులు కూడా రిజైన్ చేస్తున్నారంట కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు. రిజైన్ చేసేటట్టుగా వాళ్ళు నెట్టబడ్డారు. నువ్వు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ మీదే కదా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యులు, మీరు ముగ్గురు అసలు మూడైన ఏమి పోయాడు. ఈరోజు పిఠాపురం వ్యవహారం చూస్తే మధ్యలో ఎడిపోయాడు. ఇంకా అక్కడ పిఠాపురం ఏంటి సార్ ఈ గొడవ ఏంటి? వర్మ గారు పాపము అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో టీడీపీ శ్రేణులు అందరూ వెళ్ళి వర్మకు సంబంధించిన అనుచరులేని ఆయిల్ ప్రోగ్రాంలో గొడవ చేస్తున్నారు. వర్మ అంటూ అరవటం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. ఈరోజు వీడియోలు కూడా చాలా వచ్చాయి. మొన్న బాబు నాగబాబు గారు ఎవడన్నా మేము గెలిపించేవంటే వాడు కర్మ అన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటే ఆ కర్మ బాధితులందరూ కూడా అలా అంటారా? ఓకే, ఆ కర్మ బాధితులందరూ పోయి గోల్ చేస్తూ ఉన్నారు. అసలు నువ్వెవడు ఇక్కడికి వచ్చి మా తెలుగుదేశంలో కాదని అంటే రిట్టు స్టార్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పై లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత స్నేహంగా ఉన్నట్టు ఒకరిని మించిన ఒకరిని నటన చేస్తూ ఉన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏమంటారు? ఆయన్ని సూపర్ హీరోనా ఏమంటారు? మామూలుగా పవర్ స్టార్. అంటే పవర్ స్టార్ ఊరకు రాదు కదా, దేన్నైనా సరే అవలీలగా నటించగలిగినటువంటి సామర్థ్యం నీ లోపల ఉంటే, అంతేగా నటిస్తేనే కదా. అంటే నటించకుండా కూడా సూపర్ స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? సూపర్ స్టార్ సార్ సినిమాల్లో కృష్ణ గారు. కృష్ణ గారు అంటారా? ఓకే, ఆయన పెద్ద డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్. ఆయన పెద్ద నటన రాదు, కానీ ఆయన మొత్తం వీళ్ళందరినీ డామినేట్ చేసి గుర్రం వేసుకొని గుర్రం తోలేవాళ్ళగా కౌబాయ్ లాగా లేకపోతే ఇంకో దానిలాగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన డాన్స్ గిన్స్ వీళ్ళలాగా పెద్దగా రాదు. ఆయన సూపర్ స్టారే. ఈయనే స్టారు, పవర్ స్టారు లేకపోతే 40 years ఇండస్ట్రీ. ఇద్దరు ఎంత నటించినా లోకల్గా పిఠాపురంలో ఏం జరుగుతుందో చూసుకోండి. పిఠాపురంలో జరిగేదే రేపు రాష్ట్రం మొత్తం కూడా జరుగుద్ది అంటారా? జరగదని గ్యారంటీ ఏంటి? పాలిటిక్స్లో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని మీద నిలబడకపోతే, నువ్వు చేతిలో చెయ్యేసి చెప్పు బాబు అన్నట్టుగా వర్మకి చేతిలో చెయ్యేసి ఈ సూపర్ స్టార్ చెప్పింది ఏంటి? ఖచ్చితంగా ఏదో న్యాయం చేయటమే కాదు, అసలు నాది బాధ్యత.
నువ్వే ఎమ్మెల్యే అన్నాడు ఆయన డైరెక్ట్. నేను గెలిచినా కూడా బాధ్యత అంతా నీదే, బాధ్యత నీదే, నేను అక్కడ పెద్దగా ఉండేవాడిని కూడా కాదు, అవును. నాకు చాలా సినిమాలు ఉన్నాయి అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు నువ్వు ఉండటానికి లేదు, నేను లేకపోయినా మా అన్న వస్తాడు ఇక్కడికి, మీరెవరు లోకల్ వాళ్ళు కనపడటానికి లేదు అన్న దశలో కనపడతా ఉంది. సార్ ఇవన్నీ ఎందుకు ప్రజల్ని మోసం చేసుకోవటం, ఒకరినొకరు మోసం చేసుకోవటం? పాలిటిక్స్ కూడా క్రిస్టల్ క్లియర్గా చేయొచ్చండి. పాలిటిక్స్ని ఎందుకే ప్రజలు ఏమంటారంటే మనం ఎంత బాగా మాట్లాడుతున్నారే వాడు రాజకీయ నాయకుడు లాగా మాట్లాడుతున్నాడు అంటాడు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతాడని ప్రజలు అనుకుంటున్నారు? వీడంత అబద్ధాలు చెప్తాడని, వీడు ఎదవని, వీడు దొంగని, అదే కదా. కానీ రాజకీయాలు పవిత్రమైనవి కదా. రాజకీయాలు అంత పవిత్రమైనటువంటి ప్రజాసేవ కోసం వచ్చినటువంటి మనస్తత్వాలు అక్కడ ఉండాలి. రాజకీయాలు అంత స్వచ్ఛమైనయండి. రాజకీయాలను నువ్వు కళంకుషం చేసి మారిపోయింది. ఒకప్పుడు రాజకీయం ఎలా ఉండేది ఎలా ఉండేది? పాపం వాళ్ళ ఆస్తులు వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ కోసం. ఈరోజు 30 కోట్లు లేకపోతే నువ్వు జనంలోకి అసలు బీఫామ్ ఇవ్వడానికి అర్హుడు కాదని దశలో మాట్లాడుకుంటున్నారు. అంతా మోసమే, అంతా ఇంకొకటి కాళ్ళు తెగ్గొట్టే వ్యవహారమే. ఎవరిని నిలబడలేకుండా అందరిని కుంటోళ్ళని చేయటమే, ఎవరిని కనబడకుండా అందరిని గుడ్డోళ్ళని చేయటమే. వాడు చెప్పింది ఒక 10 ఛానల్స్ పెట్టుకున్నా 10 పేపర్లు పెట్టుకున్నా అదే నిజమని చెప్పడమే. అంత ఎంత దుర్మార్గం అయిపోయిందంటే రాజకీయం అనేదాన్ని మీరు రాజకీయ నాయకుడు అంటే ఒక ఎదవ, ఒక దొంగ, ఒక లుచ్చ లాగా తయారు చేసి పెట్టారు. రాజకీయ నాయకుడు ఒక పవిత్రమైన మనిషి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి అతను ఎలక్ట్ అవుతా ఉన్నాడు, అతను ప్రజల్లోకి వస్తున్నాడు. ఈడు ప్రజలకు సేవకుడు, నాయకుడు కాదు. డెఫినెట్గా వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది. ఈడు సేవకుడు. ఎలక్షన్ టైంలో ఏమో ప్రజలేమో ప్రభువులు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమో ప్రజలను అసలు ఎవడు లెక్క చేయడం. ప్రజలు ఏం చేస్తారు? అప్పుడు తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ విధంగానే ఉంటుంది పిఠాపురం లాగా. పిఠాపురం మాత్రం పెద్ద ఇష్యూ సార్. మరి దానికి సంబంధించి ఏం జరుగుద్ది ఏంటి అనేది కూడా చూద్దాం. మరి పవన్ కళ్యాణ్ గారైనా దీనికి సంబంధించి ఆయన క్లారిటీ ఇస్తారు కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.